హిస్టరీ టీవీ యూట్యూబ్ వీక్షకులు హృదయపూర్వక నమస్సులు. దాదాపు 2 నెలల తర్వాత మీ ముందుకు వచ్చిన సరే కారణాలు ఏమైనా సీక్రెట్ హిస్టరీ టీవీ యూట్యూబ్ ఛానల్కు నేను మానిటైజేషన్ చేయలేదు. నాకు ఫేస్బుక్ నుంచి డబ్బులు రావు. కాకపోతే ఒక ఆశయ సిద్ధాంతంతో నడుపుతున్నా. నేను 38 సంవత్సరాల జర్నలిస్ట్గా అనుభవం ఉంది కాబట్టి ఈ గత సంవత్సరం దాదాపు 11 నెలల క్రితం నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కొన్ని లిమిటెడ్ వీడియోలు పెట్టిన. అందులో 4 వీడియోలు మాత్రం భయంకరంగా సంచలనం మారినాయి. మొదటిది ఏమంటే మార్చి 25వ తేదీ రోజు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తాడు అని ఒక వీడియో పెట్టినా, కావాల్సి చూసుకోవచ్చు. ఎవ్వరు ఊహించలేదు, నవ్వుకున్నారు నన్ను చూసి. నిజమైంది, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిండు అని నిజమైంది. రెండో వీడియో జూన్ నెలలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయచిత్రాల రహస్య పెళ్లి జరిగిందని పెట్టిన. అది కూడా భయంకరంగా వేరే యూట్యూబ్ ఛానళ్ళు సంచలనంగా మారినాయి. అది ఒకటి జరిగింది, అది కూడా చూసుకోవచ్చు. మూడోది బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ఉంటుందని పెట్టిన. ఎవరు నమ్మలేదు, అది నిజమైంది. ఇప్పుడు సీట్ల పంపకాలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఎవరు ఊహించలేదు. ఎందుకంటే మోడీ గారికి చంద్రబాబు నాయుడికి పడదు కదా అని సందేహించిన వాళ్ళే తప్ప మనం చెప్పింది. అప్పటికి కొంతమంది ఇంకా నమ్మడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మొన్న డిసెంబర్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక వీడియో పెట్టిన. 13 వీడియోలు పెట్టిన. నిజమైంది. కేసీఆర్ ఎంత ఇది చేసుకున్నా, డబ్బులు పంచుకున్నా, ఏం చేసినా, ఫోన్ ట్యాపింగ్లు చేసుకున్నా కూడా అధికారంలోకి వచ్చింది. అది దైవ నిర్ణయం, ఎవరు తప్పించలేరు. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 125 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏ ప్లేస్లో ఎవరు గెలుస్తారనేది నా లెక్క ఉంది. కాకపోతే ఆ లెక్క బయట పెడితే ఎన్నికల నిబంధన అతిక్రమించినట్లయితే కాబట్టి ఎన్నికల కమిషన్ కేసు పెడుతుంది. కాబట్టి నేను అతిక్రమించదలుచుకోలేదు. టూకీగా ఒక మాట చెప్తున్నా. ప్రజలంతా ఎదురు చూస్తుంది ఏంటంటే ఏ పార్టీ గెలుస్తుందని ఒకటి ఉంటే ఎవరు ముఖ్యమంత్రి అవుతుందని ఒకటి. కొంతమంది ఏమో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, ఇంకొంతమంది ఏమో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని. కానీ ఈ సంవత్సరంలో అంటే గత సంవత్సరంలో సీక్రెట్ హిస్టరీ టీవీలో నేను పెట్టిన ఈ 4 ఎవ్వరు ఊహించండి, పెద్ద పెద్ద ఛానళ్ళు ఊహించలేదు, జ్యోతిష్యులు ఊహించండి నిజమైనప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా నిజమే. ఇప్పుడు ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందని చెప్పడము ఎన్నికల నిబంధనను అతిక్రమించినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు చెప్పడం అతిక్రమించినట్టు కాదు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి అందరూ ఊహించినట్టు ఆలోచించినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాడు. ముఖ్యమంత్రి కాబోయేది పవన్ కళ్యాణ్ గారు. నేనేమో బ్రహ్మం గారి కాలజ్ఞానం చెప్పడం లేదు, వాడు వేణుస్వామి లెక్క డబ్బులు తీసుకొని జ్యోతిష్యం చెప్పడం లేదు. ఇంకొకడు గవ్వలేస్టోడు వచ్చిండు, రకరకాల కొడుకులు తయారయ్యారు. ఇప్పుడు మొత్తం వీళ్ళ లెక్క ఏ గూటికి ఏ నీడ పాట ఆ పాట నేను పాడడం లేదు. ఇవన్నీ మీకు నమ్మకం లేని వాళ్ళు, కొత్తగా వీడియో చూసేవాళ్ళు సీక్రెట్ హిస్టరీ టీవీ చూడండి. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తాడని ఎవరు నూహించారా? 40 సంవత్సరాలు ఆయన ఈరోజు జైలుకి వెళ్ళలేదు. మనం పెట్టినాం, అది జరుగుతుందని పెట్టినాం, జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి జయచిత్రాల రహస్య జీవితం, పెళ్లి జీవితం, వైవాహిక జీవితం బయటపెట్టినాం. అది సంచలనంగా మారింది. అది నిజమో కాదో జయచిత్ర చెప్పాలి, ఇంకా వైఎస్ బంధువులు చెప్పాలి, దగ్గరోళ్ళు చెప్పాలి, కేవీపీ రామచంద్రరావు చెప్పాలి. ఇంకా మూడోది టీడీపీ బీజేపీ జనసేన పొత్తు జరుగుతుందన్న, అది ఈ యూట్యూబ్లో ఉంది, చూడండి. నాలుగోది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్తుంది. అది నిజమైంది. ఈ 4 నిజమైనప్పుడు ముఖ్యమంత్రి అనేది ప్రజలు అట్టా ఇటా ప్రజలేంది మొత్తం ప్రపంచం ఆంధ్రప్రదేశ్గా చీఫ్ మినిస్టర్ ఎవరు అవుతారు అని నేను చెప్పేది ఒకటే, నా అంచనా. నేను ఏదప్పుడైనా నాకు 38 సంవత్సరాల జర్నలిస్ట్, అంటే అందరు జర్నలిస్టులు కాదు, నేను ఎన్కౌంటర్ ఎడిటర్. 20 అక్టోబర్ 2020 తేదీ అక్టోబర్ 20వ తేదీ 1985 విజయవాడ సత్యనారాయణపురంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దారుణ హత్యకు గురైన పింగళి దశరథరామ అనుచరుడిని నేను. ఎన్కౌంటర్ పత్రిక. ఆ అనుభవంతో మాది ఎప్పుడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు, వాస్తవాన్ని దగ్గర ఆలోచిస్తాం. కాబట్టి నేను చెప్పేది నిజం కాకపోతే మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వచ్చి ఏ శిక్ష విధించినా రెడీ ఉన్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాడు.
జూన్ 4వ తేదీ బాక్సులు ఓపెన్ అయితే ఫలితాలు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లకు పోటీ చేసిరని కాదు, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు. బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత ఏ పార్టీకి ఎంత వస్తుందో తెలుస్తుంది. ఏ పార్టీలు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు బేషరతుగా మద్దతు తెలుపుతాం మీరు ముఖ్యమంత్రి గారు అని కోరే పరిస్థితి ఉంది శాసనసభ్యులు. ఇక అంతకంటే ఏం చెప్పలేను. ఎన్నికల కోడ్ ఉంది, లేకపోతే మొత్తం అన్ని వీడియోలు చేసి చెప్తుంటే. కాకపోతే నేను జనసేన సభ్యత్వం తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ భారతదేశంలోనే అత్యుత్తమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అందుగురించి నేను ఒక జన సైనికుడిగా పనిచేస్తున్నా. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు మా తెలంగాణ రాజకీయాలు చూసుకుంటా. కానీ ఈ మాట తప్పు కాదు. పవన్ కళ్యాణ్ గారే కాబోయే ముఖ్యమంత్రి. నమస్తే. సీక్రెట్ హిస్టరీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.